ఆర్ఆర్ వర్సెస్ చెన్నై మ్యాచ్ రివ్యూ. మనం నిన్న మాట్లాడుకున్నాం ఈ పిచ్పై ఎవరైతే స్లోవర్స్ బాల్స్ ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు అనుకున్నాం. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమే గెలుస్తుందని మాట్లాడుకున్నాం, అదే జరిగింది. కానీ మ్యాచ్లో ఇంకొక మంచి విషయం జరిగింది. అదే ధోని నెంబర్ 7లో వచ్చాడు. వచ్చిన తర్వాత టైం తీసుకున్నాడు, తర్వాత ఒక 6 కొట్టాడు, ఒక 4 కొట్టాడు. కానీ ఫినిష్ చేయలేకపోయినా కూడా తను మంచి టైంలోనే రావడం జరిగింది. సో ఇదైతే చెన్నై ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా హ్యాపీ. బట్ ఆర్ఆర్ అయితే ఖచ్చితంగా కంబ్యాక్ చేసి గెలిచారు, ఛాంపియన్ టీమ్ లాగా గెలిచారు. సో ఈ మ్యాచ్లో ఏం జరిగింది మాట్లాడుకుందాం. సో టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్ అయితే ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఇది కొంచెం ట్రిక్కీ, ఎందుకంటే బ్యాటింగ్ చేయడం బెటర్ స్లో వికెట్ పైన, కానీ చేస్తాం వాళ్ళ స్ట్రెంత్ నమ్ముకొని చేసింగ్ తీసుకున్నారు. కానీ జైస్వాల్ ని త్వరగా అవుట్ చేశాడు ఖలీల్ అహ్మద్. తర్వాత వచ్చిన నితీష్ రాణా అయితే వేరే లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. ఇనిషియల్ గా ఫస్ట్ 2 మ్యాచ్ లో రియాన్ పరాగ్ 1 డౌన్ లో రావడం జరిగింది. కానీ ఈ మ్యాచ్ లో నితీష్ రాణా 1 డౌన్ లో వచ్చి తను ఎంత వరకు ఆడాడంటే అది ఒక ఈ మ్యాచ్ కి డిసైడింగ్ ఇన్నింగ్స్. అసలు ఈ పిచ్ పైన వేరే బ్యాట్స్మెన్ ఆడాడు, స్పిన్నర్స్ అయితే కొత్తకొచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ టు రాణా, సూపర్ ఇన్నింగ్స్. ఆ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ మొత్తానికి డిఫరెన్స్. తర్వాత ధ్రువ్ జురెల్ ఫ్లాప్ అయ్యాడు, శాంసన్ నుంచి ఒక క్యామియో వచ్చింది, పరాగ్ కూడా పర్లేదు అనిపించాడు. లాస్ట్ లో హెట్మేర్ కి ఒక లైఫ్ వచ్చింది, తర్వాత హెట్మేర్ కూడా పర్లేదు అనిపించాడు. విజయ్ శంకర్ ఒక మంచి క్యాచ్ పెట్టాడు. సో చాలా జరిగాయి. బౌలింగ్ లో కూడా అశ్విన్ రన్స్ కి వెళ్ళిపోయాడు, నూర్ అహ్మద్ వికెట్లు తీశాడు, జర్మీ ఓవర్టన్ 2 ఓవర్లు వేసాడు, జడేజా కూడా 2 ఓవర్లు వేసి మంచిగా బౌలింగ్ చేశాడు. ఖలీల్ అహ్మద్ ని డెత్ లో ఒక ట్రై చేశాడు. ఇక మహిషా పత్రాన్ అయితే అద్భుతంగా వేసాడు. రియాన్ పరాగ్ వేసిన బాల్ అయితే ఎప్పుడైతే పత్రాన్ సిఎస్కే టీంలో ఉంటే ఒక 10 నుంచి 20 రన్స్ అయితే ఖచ్చితంగా ఆపోజిట్ టీం అయితే రెస్ట్రిక్ట్ చేస్తారు. దీంతో అయితే ఆర్ఆర్ అయితే 182 రన్స్ కి 9 వికెట్లు కోల్పోయింది. లాస్ట్ లో వాళ్ళు వికెట్లు పడ్డం అయితే వాళ్ళు స్కోర్ చేసే ప్రయత్నం అయితే మానుకున్నారు, రొటేషన్ సింగిల్స్ తీసుకున్నారు. లేకుంటే వాళ్ళు 190, 200 అయితే ఈజీగా చేసేవాళ్ళు. బట్ ఇది పర్ఫెక్ట్ టార్గెట్ ఈ పిచ్ పైన. కానీ సిఎస్కే గత 5-6 సంవత్సరాలుగా 180+ టార్గెట్ చేయలేదంట. ఈ స్టాట్ విన్నాక మైండ్ పోయింది. సిఎస్కే లాంటి టీం ఏంటి ఇంత చేసి చేయలేదా అని అనుకున్నాం ఫ్యాన్స్ పరంగా. తర్వాత చూస్తే ఇలాంటి రికార్డ్ బ్రేక్ చేస్తుంది సిఎస్కే. ఆర్ఆర్ బౌలింగ్ అయితే చాలా వీక్ గా ఉంది. వాళ్ళు అనుకున్నట్టయితే వెయిట్ లేదు, ఆర్చర్ ఎక్కువ పేస్ చేయడం, రన్స్కి వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ ఈ మ్యాచ్ లో ఆర్చర్ అయితే వేసాడు ఫస్ట్ ఓవర్, లైన్ అండ్ లెంత్, ట్రీట్ టు వాచ్. అదే ఓవర్లో రచిన్ వికెట్ పడింది. ఫస్ట్ మేడిన్ ఈ ఐపీఎల్ లో ఆర్చర్ చేశాడు. దాంతో అయితే కొంచెం బ్యాక్ ఫుట్ లో ఉన్నది. తర్వాత 1 డౌన్ లో గైక్వాడ్, త్రిపాఠి కొంత టైం తీసుకున్నారు, కానీ వాళ్ళకి కనెక్ట్ అవ్వట్లేదు. తర్వాత త్రిపాఠి అవుట్ అయిపోవడం, తర్వాత నెంబర్ 4 లో పర్ఫెక్ట్ దుబే రావడం అయితే జరిగింది. దుబే 2 సిక్సర్లు కొట్టినా దుబే కూడా హసరంగా బౌలింగ్ లో అవుట్ అవడం, తర్వాత విజయ్ శంకర్ రావడం, తను ఒక 6 కొట్టి అవుట్ అవడం జరిగింది. బట్ హసరంగా అయితే క్రెడిట్ ఇవ్వాలి. ఈ పిచ్ పైన చాలా బాగా ఫ్లైట్ డెలివరీస్ వేసి సిఎస్కే బ్యాట్స్మెన్ ఇన్వైట్ చేసే షాట్లు ఆడమని, అదే టైంలో బౌల్డ్ అవడం, క్యాచ్ జరిగింది. హసరంగా అయితే 4 వికెట్స్ తీసి అయితే కీలకంగా మారాడు. అటుపక్క బ్యాటింగ్ లో నితీష్ రాణా, ఇటుపక్క బౌలింగ్ లో హసరంగా, వీళ్ళిద్దరూ ఆర్ఆర్ నుంచి తో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది సిఎస్కే ఓటమి కారణమైంది. ఇక తర్వాత జడేజా, గైక్వాడ్ కొస్త మ్యాచ్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. గైక్వాడ్ అయితే చాలా బాగా ఆడాడు. మ్యాచ్ లాస్ట్ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి లాస్ట్ లో అయితే హసరంగా బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బట్ ధోని నెంబర్ 7 లో రావడం అయితే పర్ఫెక్ట్ ఈ మ్యాచ్ కి. వచ్చిన తర్వాత తను వచ్చిన కాడి నుంచి షాట్లు ఆడకుండా తను ఏదైతే వింటేజ్ ధోని ఆడతాడో అదే లెక్కన రొటేట్ చేసుకుంటా లాస్ట్ వరకు రన్ రేట్ పెంచుకున్నా పర్లేదు, నేను ఫినిష్ చేస్తాను కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. కానీ లాస్ట్ ముందు ఓవర్ ఒక 6 కొట్టి, అదే లాస్ట్ ముందు ఓవర్ ఒక 4 కొట్టి, కానీ లాస్ట్ ఓవర్ అయితే లో ఫుల్ టాస్ ని 6 గా మలిచే ప్రయత్నం అయితే క్యాచ్ అవుట్ అయ్యాడు. అక్కడ సిఎస్కే ఆల్మోస్ట్ ఓడిపోయింది. రన్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది. జడేజా కూడా నాన్ స్ట్రైక్ లో ఉండడం. బట్ ఓవర్టన్ ఒక 6 కొట్టిన లాస్ట్ ఓవర్ లో మ్యాచ్ అయితే పోయింది. 6 పరుగుల తేడా అయితే ఆర్ఆర్ గెలిచినా కూడా. ధోని ఇలా ఫినిషర్ గా ముందు వస్తే సిఎస్కే అయితే గెలిచేదాన్ని పక్కా ఛాన్స్ ఉంటుంది. ఆర్ఆర్ కూడా చాలా బాగా కంబ్యాక్ చేసింది. ఈ క్రెడిట్ అయితే ఆర్ఆర్ కి ఇవ్వాలి. పక్క బౌలర్స్ కి స్లోవర్స్ బాల్స్ ఎగ్జిక్యూట్ సూపర్ గా చేశారు. ఎందుకంటే ఆర్చర్ అంత బాగా వేసినా కూడా సందీప్ శర్మ నమ్మి లాస్ట్ ఓవర్ ఇవ్వడం, అలాగే తుషార్ దేశపాండే స్లోవర్ బాల్స్ ఎగ్జిక్యూట్ చేయడం, ముఖ్యంగా 15 ఓవర్ల తర్వాత తీక్షణ, హసరంగా వేసిన బౌలింగ్ అయితే ఆర్ఆర్ బౌలర్స్ క్రెడిట్ ఇవ్వాలి. ఆర్ఆర్ బ్యాట్స్మెన్లు జైస్వాల్ కానీ ఫామ్ లోకి వస్తే ఇంకా ఆర్ఆర్ని ఆపే ఛాన్స్ అయితే ఉండదు. పక్కా వాళ్ళ టీం మళ్ళీ ఛాంపియన్ టీం లాగా తిరిగి వస్తుంది. అలాగే ఇంకా నెక్స్ట్ మ్యాచ్కి ఆర్ఆర్ కెప్టెన్ గా సంజు శాంసన్ కూడా వస్తే ఆర్ఆర్ కూడా మంచి టీమ్ గా తయారవుతుంది. ఐపీఎల్ ఇంకా హీట్ ఎక్కిపోద్ది. ధోని నెంబర్ 7 లో రావడం, ఆర్ఆర్ గెలుపులో రావడం అంతా జరిగింది. అస్సాంలో అయితే చెన్నైకి అయితే తప్పని మరో ఓటమి. ఇదైతే కొంచెం కష్టమే, బట్ సిఎస్కే ఫ్యాన్స్ కి బట్ తీసుకోవాలి. ఆర్ఆర్ ఫ్యాన్స్ కి అయితే ఇది పర్ఫెక్ట్ హ్యాపీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ అయితే ఇంకా బాగా హీట్ ఎక్కుతా ఉంది, మంచి కాంపిటీషన్ పెరుగుతూ ఉంది. ఇది నా రివ్యూ. ఈ మ్యాచ్ లో కీలకం ఏంటంటే దుబే అవుట్ అవడమే, అలాగే వెంటనే విజయ్ శంకర్ అవుట్ అవడం. వాళ్ళిద్దరిలో ఒక్కరి క్లిక్ అయినా కూడా మ్యాచ్ డిసైడ్ అయిపోయి ఉండేది. ఇక నితీష్ రాణా ఆడిన బ్యాటింగ్ అయితే మ్యాచ్ ని ఆర్ఆర్ ని ఒక ఎడ్జ్ లో పెట్టింది, అలాగే హసరంగా బౌలింగ్. సో అది ఈ మ్యాచ్ కి నా రివ్యూ. సో మీరు అనుకున్నారు కమెంట్ చేయండి. ఉంటాను. బై, థ్యాంక్స్.